పూర్వకాలంలో ఒక రాజు దగ్గర చాలా తెలివైన మంత్రి ఉండేవాడు. ఒకరోజు రాజు సామ్రాజ్యంలోని ఒక వ్యాపారి ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగను ఎలాగైనా పట్టుకోవాలని రాజు మంత్రితో చెప్పాడు. అప్పుడు మంత్రి ఆలోచించి ఒక ప్లాన్ వేసి రాజు సామ్రాజ్యంలో ప్రజలందరినీ పిలిపించి దొంగతనం చేసిన వాళ్ళు రేపు ఉదయానికల్లా ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టండి, లేదంటే కఠినంగా శిక్షిస్తామని అన్నాడు. మరుసటి రోజు దొంగ ఎవరో ముందుకు రాలేదు. అప్పుడు మంత్రి కొన్ని కర్రలు తీసుకుని, ఇవి మంత్రించిన కర్రలు, వీటిని ఒక్కొక్కటి మీకు ఇస్తాను. ఇవి మీరు ఇంటికి తీసుకెళ్లి రేపు ఉదయం మళ్లీ తీసుకుని రావాలి. ఎవరైతే దొంగతనం చేస్తారో ఆ వ్యక్తి యొక్క కర్ర 2 అంగుళాలు పెరుగుతుందని చెప్పి పంపించాడు. అప్పుడు వాళ్లలో దొంగతనం చేసిన ఒక వ్యక్తి చాలా భయపడి ఆ కర్ర పెరుగుతుందని ముందే అనుకుని ఇంటికి వెళ్లి కర్రను 2 అంగుళాలు విరిచేశాడు. మరుసటి రోజు అందరూ రాజు దగ్గరకు వచ్చి నిలబడ్డారు. అప్పుడు మంత్రి, అందరి కర్రలను చేతులు పట్టుకుని నాకు చూపించండి అన్నాడు. అక్కడ ఎవరి కర్ర అయితే చిన్నదిగా ఉందో అతన్ని పట్టుకుని ఇతనే దొంగ అని అన్నాడు. దానికి రాజు సంతోషించి దొంగనెలా పట్టుకున్నావు అని అడిగాడు. అప్పుడు మంత్రి, నేను ఎవరికీ మంత్రించిన కర్ర ఇవ్వలేదు. దొంగ ఎవరైతే ఉన్నారో అతను కర్ర పెరుగుతుందని భయపడి ముందే విరిచేశాడు అని చెప్పాడు.